కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకై జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. ఈ జీవధ్వని సందేశం వింటున్న మీకు మా జీవం గల దేవుని మందిరం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమం ముందుగా ఒక చక్కనైన పాట విని ఆలకిద్దాం. ఈ ఛానల్ తిప్పకుండా చూడండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కొండల తొట్టునా కనులెత్తుచున్నా నాకు సాయం ఎక్కడ వస్తుంది. కొండల తొట్టునా కనులెత్తుచున్నా నాకు సాయం ఎక్కడ వస్తుంది. నీవే 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 నా సహాయకుడవు యేసయ్యా, నా సహాయకుడవు యేసయ్యా. ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని వాక్యం ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున అంశం పేరు, ఒక వ్యక్తి గురించి నేను మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ సహాయంతో ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి పేరు మెఫీబోషెతు. ఎవరి మెఫీబోషెతు అంటే మనకు ఒక లేఖనాన్ని మనం చదువుకున్న తర్వాత ఈ వాక్య భాగంలోకి వెళ్తాం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు చదవండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయాను ఒకడుండగా వారు అతనితో దావీదు నొద్దకు పిలవనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సీబానును అనెను. రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడినైనా ఒకడు శేషించి ఉన్నాడని అతనిని అడుగగా సీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా సీబా చిత్తగింపుము, అతడు లోదేబారులో అమ్యాయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మియేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేనున్నానెను. ఆమేన్. ఆ అధ్యాయం అంతా చదివితే మీకు మెఫీబోషెతు యొక్క చరిత్ర మీకు తెలిసింది. ఎవరి మెఫీబోషెతు అంటే యోనాతాను కుమారుడు. యోనాతాను ఎవరంటే రాజైన సౌలు
కుమారుడే యోనాతాను. యోనాతాను కుమారుడు ఈ మెఫీబోషెత్. యోనాతాను అంటే అర్థం ఏంటంటే యెహోవా అనుగ్రహించును. దావీదు తన రాజ్యాధికారం చేపట్టిన తర్వాత దావీదు ఒక ఆలోచన, నేను మేలు చేయుటకు సౌలు వంశంలో యోనాతానుకు సంబంధించిన మనుషులు ఎవరైనా ఉన్నారా, తీసుకురండి, వాళ్ళకి నేను మేలు చేయాలి అని దావీదు అడుగుతున్నప్పుడు ఒకరు చెప్పారు, అయ్యా వాళ్ళ కుటుంబ విషయాలు మనకు తెలియాలంటే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సీబా. అంటే రాజు అన్నాడు, దావీదు పిలిపించండి అనగానే సీబాని పిలిపించాడు. సీబా వచ్చి రాజుకు నమస్కారం చేశాడు. అప్పుడు రాజు అని దావీదు అంటాడు, యోనాతాను కుటుంబంలో నేను మేలు చేయటానికి ఎవరైనా శేషంగా మిగిలి ఉన్నారా అని అడిగాడు. అడిగితే అప్పుడు సీబా చెప్పటం మొదలుపెట్టాడు. సీబా అంటే అర్థం ఏంటంటే నియమించబడిన వాడు అని అర్థం. గమనించండి, ఈ సీబా ఏమని మొదలు పెట్టాడంటే, అయ్యా యోనాతానుకు సౌలు కుటుంబానికి సంబంధించిన మనుషులు ఎవరు లేరు, కానీ ఒక్కడు ఉన్నాడు, కుంటుకాళ్ళోడాడు. ఎక్కడ ఉన్నాడు అంటే అప్పుడు సీబా చెప్తున్నాడు, లోదేబారు అనే ఊరిలో మాకీరు ఎంట ఉన్నాడు అని చెప్పాడు. చెప్తే గమనించండి, ఇక్కడ రాజు అయిన దావీదుకి ఒక సమాచారం ఎవరి గురించి, యోనాతాను కుటుంబానికి మేలు చేయాలని అనుకున్నప్పుడు యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ గురించి రాజు అయిన దావీదు విన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఎక్కడ ఉన్నాడు అతను అంటే ఆ సీబా అనే వ్యక్తి చెబుతాడు, లోదేబారు అనే ఊరిలో ఉన్నాడు. ఎవరది? లోదేబారు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆహారం లేని స్థలం. ఆ ఊర్లో ఆహారం ఉండదు, ఆ ఊర్లో మేత ఉండదు. కానీ ఈ మెఫీబోషెత్ ఆ ఊర్లో ఉన్నాడు. ఏ ఊరది? ఆహారం లేని స్థలం. ఆహారం లేని స్థలంలో ఉంటే నీ జీవితంలో నీకు బలము రాదు. సరైన ఆహారం, దేవుని వాక్యమైన ఆహారం నీకు లేకపోతే నీ ఆత్మీయ జీవితము దిగజారిపోయింది. నీ ఆత్మీయ జీవితం బలపరచబడాలంటే, నీ ఆత్మీయ జీవితం వృద్ధి పొందాలంటే నీ ఆత్మీయ జీవితానికి సరైన ఆహారం కావాలి. అది దేవుని వాక్యం అనే ఆహారం. గట్టిగా చప్పట్లు కొట్టి అందరుకుంటారు. హల్లెలూయా. దేవుని వాక్యమైన ఆహారం నీ సమృద్ధిగా అందితే నీ ఆత్మీయ పురుషుడు బలంగా తయారైపోతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు నీ ఆత్మీయ పురుషుడు బలహీనంగా ఉన్నాడు? ఎందుకు నీ ఆత్మీయ పురుషుడు బలహీనపరచబడుతున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు సరైన ఆహారం అందట్లా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు కూడా లోదేబారులోనే ఉన్నావు. ఈరోజు నీవు కూడా ఆహారం లేని స్థలంలోనే ఉన్నావు, మేత లేని స్థలంలోనే ఉన్నావు. నా ప్రభు చేతి తెలుసుకుంటున్నా నీ గురించి. ఆహారం లేని స్థలంలో నుంచి లేచిరా. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ హల్లెలూయా. అది గ్రహించు. ఆహారం లేని స్థలం, మేత లేని స్థలంలో ఉంటే నీ జీవితం బాగుపడదు, నీ జీవితం ఆశీర్వదకరంగా ఉండదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితం వృద్ధి పొందాలన్నా, దీవించబడాలి అన్నా, నీవు దేవుని అనే వాక్యం అనే ఆహారాన్ని నువ్వు భుజించాలి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిశుద్ధాత్మతో నీతో మాట్లాడుతున్నాడు. సరైన ఆహారం కలిగిన స్థలానికి నువ్వు రాగలిగితే, హల్లెలూయా, సమృద్ధైన ఆహారం అంటేనే ప్రైజ్ ది లార్డ్. కనుక ఇక్కడ గమనించండి, సరైన ఆహారం లేకపోతే ఏమైంది? విలాప వాక్యాలు 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను, దాని అధిపతులు మేతలని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనునై తరుము వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. చూసారా? మేతలేని దుప్పుల వలె ఉన్నారు. మేత కావాలి. మేత లేకపోతేనంట నీవు బలహీనమైపోతావు. సరైన మేత తింటే బలముగా ఉంటావు. హల్లెలూయా. నీకు బలమైన ఆహారం కావాలంటే దేవుని మందిరానికి రా. అయినా మా దేవుని మందిరం అట్లేదు, వాళ్ళు ఏ పనులు చెప్తా ఉంటారు, ఆ పనులు ఈ పనులు ఆ పనులు చెప్పి దేవుని మందిరానికి రాకుండా
ఆహారం భుజించకుండా నేను బలంగా ఉన్నాను అంటే నువ్వు బలహీనుడివే. నువ్వు బలముగా ఉండాలంటే, నీ ఆత్మీయ పురుషుడు బలంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు ఆహారంగా భుజించాలి. అమ్మాయి కనుక నీ ఆత్మీయ జీవితం ఎన్నిసార్లు బలహీనమైపోయింది. ఆ బలహీనత సాతాను సొత్తు చేసుకుంటాడు. కనుక ఆ బలహీనత నుంచి విడిపించబడాలంటే నీవు దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని నీవు భుజించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆహారం లేకపోతే బలహీనత, ఆ బలహీనత వల్ల రోగం, ఆ రోగం వల్ల దరిద్రం, ఆ దరిద్రం వల్ల శాపం. సరే ఎన్ని వస్తున్నాయి చూసారా? ఆహారం సరిగ్గా ఉండాలి, నీ ఆత్మీయ పురుషుడు సరిగ్గా ఉండాలి. నీ ఆత్మీయ పురుషుడు సరిగ్గా ఉంటే నీ ఆశీర్వాదాలు నిలకడగా ఉంటాయి. గట్టిగా చప్పలు కొట్టందరూ కూడా. నీ ఆశీర్వాదాలు నిలకడగా ఉంటాను గల కారణం ఏంటో తెలుసా? నీ ఆత్మీయ పురుషుడు బలంగా ఉన్నాడు. నీ ఆత్మీయ పురుషుడు బలహీనమైపోతే నీ ఆశీర్వాదాలు నిలకడగా ఉండవు. కనుక నిలకడగా ఉండాలంటే దేవుని వాక్యం అనే ఆహారాన్ని నువ్వు భుజించాలి. ఆమేన్. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, ఆయన వాక్యమే ఆహారమై ఉన్నది. కనుక ఆ వాక్యాన్ని వెంటనే నీవు నీ జీవితంలో వాక్యాన్ని ఆహారంగా భుజించగలిగితే నీ ఆత్మీయ పురుషుడు బలంగా ఉంటాడు. కానీ ఈ మెఫీబోషెతు ఉన్న ఊరు లోదేబారు. లోదేబారులు ఏమీ లేదు, ఆహారం లేదు. ఆహారం లేదంటే మనిషి ఎలా ఉన్నాడు? బలహీనుడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను బలహీనుడుగా ఉన్నావని చెప్పే దేవుడి రోజున మెఫీబోషెతు ద్వారా నీతో ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. లోదేబారులో ఉన్న మెఫీబోషెతు గురించి ఎవరు ఆలోచిస్తున్నారు తెలుసా? రాజైన దావీదు ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. నీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారో తెలుసా? నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసు ఆలోచిస్తున్నాను. గట్టిగా తప్పట్లో. ఈ లోకంలో నీ గురించి, నీ కుటుంబం గురించి ఎవరు ఆలోచించినా ఆలోచించకపోయినా నా దేవుడు ఆలోచిస్తున్నాడు. లోదేబారులో ఉన్న మెఫీబోషెతు గురించి ఎవరు ఆలోచించట్లా. అతను ఏమైపోయాడు ఎవరికి తెలీదు. కానీ రాజు ఆలోచన నీ గురించి, నీ పిల్లల గురించి, నీ వ్యాపారాల గురించి, నీ ఉద్యోగాల గురించి నా దేవుడు ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదండి, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడండి అంటే దేవుడు నిజంగా నిన్ను మర్చిపోతే నువ్వు భూమి మీద ఉండవు. భూమి మీద రెండు కాళ్ళు వేసుకొని లేళ్ళ గొంతులు వేస్తున్నావు అంటే అర్థం ఏం తెలుసా? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. ఆమేన్. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు నిన్ను, నువ్వే చేసుకో జ్ఞాపకం. అంటే లోదేబారులో ఆహారం లేని పరిస్థితిలో, బలహీనమైన పరిస్థితిలో రాజు అయిన దావీదు మెఫీబోషెతుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. నీ బలహీనత నుంచి, నీ దరిద్రత నుంచి, నీ శాపం నుంచి విడిపించగలిగిన దేవుడు ఈ రోజు నిన్ను కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక నీ బలహీనత నుంచి విడుదల పొందాలంటే ఎక్కడికి రావాలి తెలుసా? దేవుని మందిరంలోకి రావాలి. ఆమేన్. ఉన్న స్థానంలో ఉంటే నీ బలహీనత పోదు, ఉన్న ఊర్లో ఉంటే నీ బలహీనత పోదు, ఉన్న ఇంట్లో అనాలో ఉంటే నీ బలహీనతలు పోదు. నీ బలహీనతలు పోవాలన్నా నీ ఆత్మీయ పురుషుడు బలంగా ఉండాలన్నా నువ్వు రావాలి లేచి. ఆమేన్. దేవుని మందిరంలోకి నువ్వు రావాలి. ఆయన ఆ వాక్యాన్ని ఆహారంగా భుజించగలిగితే నీ ఆత్మీయ పురుషుడు అంతకంతకి వర్ధిల్లుతా ఉంటాడు. ఆమె చెప్పండి అందరూ కూడా. ఇంకా ఆహారం లేకపోతే ఇంకేమైతే చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలువబడి నక్కవలే గాలి పీల్చుచున్నవి, మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. సరే, మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. ఆహారం లేకపోతే నీ శరీరం బలహీనమైపోయింది. రెండోది, ఆహారం లేకపోతే నీ కన్నులు క్షీణించిపోతున్నాయి, కళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి, కళ్ళని నల్లగైపోతున్నాయి, కళ్ళు చూపు మందగించిపోయింది. కారణం ఏంటి తెలుసా? నీ శరీరానికి ఆహారం లేదు. ఆహారం లేదు కనుకనే నీ కన్నులు క్షీణించిపోతున్నాయి. నువ్వు సరిగ్గా చూడలేకపోతున్నావు. ఆయన వైపు సరిగ్గా చూడాలంటే దేవుని మందిరంలో నువ్వు నిలబడాలి. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరం వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యాన్ని ఆహారంగా భుజిస్తే
నీ కన్నులు తేటగా కనపడతాయి. ఆమేన్. ఆహారం లేకపోతే నీ కన్నులంట క్షీణించిపోతాయట. క్షీణించిపోవటం అంటే అర్థం ఏంది? నీ కన్నులు లోపలికి వెళ్ళిపోతున్నాయి, నీ కన్నులు మందమైపోయినాయి, నీ కన్నులు చూపు సనగిలిపోయింది. కారణం ఏంటంటే నీ శరీర బలహీనత నీ కన్నులకి ఎఫెక్ట్ కొడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగని దేవుని వైపు నువ్వు చూడలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యమైన ఆహారము నీ ఆత్మీయ జీవితానికి సరిగ్గా అందట్లా. వాక్యాన్ని నమ్మి వాక్యాన్ని భోజనం చేసుకొని నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. దేవుని వాక్యమైన భోజనాన్ని చక్కగా తినగలిగితే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. హల్లెలూయా. నీ మనోనేత్రాలు తెరవబడాలంటే దేవుని వాక్యమనే భోజనాన్ని నువ్వు ఆహారంగా భుజించాలి. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో లేకపోతే నీ కన్నులు క్షీణించిపోయి నీ కన్ను దృష్టి తగ్గిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్న మాట తెలుసా? నీ పరిస్థితిని గమనించిన నా యేసయ్య. హల్లెలూయా. లోదెబారులో ఉన్న మెఫీబోషెత్తుని గమనించిన రాజైన దావీదు ఈ రోజున నీ పరిస్థితిని కూడా ఆయన గమనిస్తున్నాడు. ఎంతకాలం ఆహారం లేకుండా ఉంటావు, ఎంతకాలం దేవుని సన్నిధికి రాకుండా ఉంటావు, ఎంతకాలం దేవుని యొక్క వాక్యాన్ని ఆహారంగా భుజించకుండా శాపాన్ని దరిద్రాన్ని అనుభవిస్తావు. నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలంటే, నువ్వు ఆయన చూసి అనుభవం నువ్వు రావాలంటే ఆయన వాక్యాన్ని నువ్వు ఆహారంగా భుజించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ రోజున ఆహారాన్ని పరిస్థితుల్లో ఉండి జీవితాన్ని శాపంగా మార్చుకోకుండా రాజైన దావీదు మెఫీబోషెతుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేవుడు ఈ రోజున నిన్ను నీ కుటుంబాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్. తప్పైన కుమారుడు ఉన్నాడు కదా, తప్పైన కుమారుడు ఆస్తి అంతా కూడగట్టుకుని దూర ప్రాంతానికి వెళ్ళాడు కదా. వెళ్ళి ఆస్తులంతా ఖర్చు పెట్టిన తర్వాత ఆడి దరిద్రం ఏంటో, వాడి దగ్గర ధనం అయిపోయిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చిందంట. కొంతమంది అంటారు, ఈ పెద్దమ్మాయి పుట్టిన కానీ ఏం కలిసి రావట్లేదండి, ఈ చిన్నమ్మాయి పుట్టిన కానీ అమ్మ అన్నీ కలిసి వచ్చినాయండి. ఆడు పుడితే ఈడు పుడితే కలిసి రావడం కాదు, కనిపించేది కలిసి వచ్చేటట్టు చేసేది నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళని వీళ్ళని పెట్టుకుని నా దరిద్రం ఇట్టు వచ్చింది, నా శాపం ఇట్టు వచ్చింది అనుకోకుండా, అరే నేను ఆహారం స్థలంలో ఉన్నానే, లోదెబారులో ఉన్నానే, దేవుని వాక్యం వినట్లేదే, దేవుని వాక్యం నా హృదయం లేదు కదా, అందుకే ఈ దరిద్రం, అందుకే ఈ శాపం అని నువ్వు అనుకోట్లా. వాళ్ళ మీద వీళ్ళ మీద పెడతాం కాదు, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు బలంగా ఉంటావు. ఆమేన్. నువ్వు బలహీనుడేమో బలంగా ఉంటావు. రెండోది, నీ కన్నులు క్షీణించవు, నీ కన్నులు తేటగా కనపడతాయి. తప్పని కుమారుడు అనుకుంటున్నాడు, నా తండ్రి ఇంటి అందరూ సమృద్ధిగా అన్నంటున్నారు, నేను తెలియకపోతాను. కారణం తెలుసా? లోదెబారులో ఉన్నాను, లేచిరా. రాజైన దావీదు కబురు పెడుతున్నాడు, రాజైన దావీదు కబురు పెడుతున్నాడు మెఫీబోషెతుకి. పరిశుద్ధాత్మ ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ దరిద్రం శాపం నుంచి విడిపించగలిగిన దేవుడు ఈ రోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. లేచిరా, నువ్వు బలపరచబడతావు. ఆమేన్. ఆహారం లేకపోతే ఇంకేం జరుగుతాయి? యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. మేతలేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రెల మందలు చెడిపోవచున్నవి. ఆమేన్. సరే, మేత లేక మూగుచున్నవంట. ఏమవుతుంది? మూగుచున్నాయి. ఆహారం లేకపోతే మూలకేం చేస్తారు చెప్పండి? మూలిగి 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 ఒక ఇంటి మూల ఉంటుందే. నీకు ఆహారం సమృద్ధిగా లేకపోతే మూలిగిలే వస్తాయి. ఆహారం సమృద్ధిగా లేకపోతే నీ కన్నులు క్షీణించిపోతాయి. ఆహారం సమృద్ధిగా లేకపోతే బలహీనపరచబడతావు. కనుక నీకున్న బలహీనత నుంచి, క్షీణదశ నుంచి, మూడుగుల నుంచి విడిపించబడాలంటే నీవు లోదెబారులో నుంచి లేచి రావాలి. ఆమేన్. హల్లెలూయా. లేచేస్తావా? నువ్వు లేచేస్తే ఆయన ఇంట్లో సమృద్ధైన ఆహారం ఉంది. గట్టిగా చప్పులు కొట్ట అందరు కూడా. ఈ రోజున లోదెబారులో అనేక మంది ఉన్నారు. లోదెబారు ఆహారం లేని పరిస్థితుల్లో, దేవుని వాక్యం హృదయంలో లేక, ఇంట్లో లేక, కుటుంబాల్లో లేక, జీవితాల్లో శాపాన్ని అనుభవిస్తున్నారు. ఇంకా గుర్తించట్లే చాలామంది.
నువ్వు గుర్తించుకొని లేవగలిగి తప్పు అనుకున్నాడు ఏ విధంగా అయితే గుర్తించి గ్రహించి లేచాడో ఈరోజు నువ్వు వాక్యం పెట్టిన నీవు కూడా లేచి దేవుని మందిరంలోకి నడవగలిగితే ఆయన మందిరంలో సమృద్ధి అయిన ఆహారం చేత నిన్ను ఆయనంట పోషిస్తాడంట. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. సరే, నా ద్వారా లోపలికి వస్తే బయటికి పోతా తింటారంట, లోపలికి వస్తా తింటారంట. సమృద్ధి అయిన ఆహారం. గొప్ప దేవుడండి. లోదేబారులో ఉండి క్షీణించిపోతూ బలహీనపడుతూ మూలుగుతూ నా దరిద్రం ఇంతే, నా శాపం ఇంతే, నా జీవితం ఇంతే అనుకుంటున్నాను. కానీ ప్రభు చెప్తాడు, నా దగ్గరకు వస్తే ఇంట్లోంచి పోయేటప్పుడు సమృద్ధిగా తింటాం, వచ్చేటప్పుడు సమృద్ధిగా. అంటే సమృద్ధి అయిన ఆహారం నేను మీకు భుజింపజేస్తాను. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఆయన దగ్గర సమృద్ధి అయిన ఆహారం ఉంది. ఈ సమృద్ధి అయిన ఆహారం వల్ల నీ బలహీనత నుంచి విడిపించబడతాం. ఈ సమృద్ధి అయిన ఆహారం వల్ల నీ కను క్షీణించదు. ఈ సమృద్ధి అయిన ఆహారం వల్ల మూలుగులుండవు, ఆకలి ఉండదు. జ్ఞాపకం బలహీనపరచకుండా బలంగా ఉండాలంటే నీవు లోదేబారైన ఊర్లో నుంచి లేచిరా, లేచి దేవుని మందిరానికి రా, దేవుని వాక్యం విను. ఆ వాక్యానుసారంగా నీ కుటుంబం జీవించడానికి ఇష్టపడి తీర్మానం చేసుకో. నీ బ్రతుకులు మార్చబడతాయి, నీ జీవితాలు మార్చబడతాయి. అద్భుతమైన దీవుల ఆశీర్వాదాలు నీ సొంతం అవ్వాలంటే, నీ దరిద్రం నుంచి నువ్వు విడిపించబడి, నీ శాపం నుంచి నువ్వు విడిపించబడాలంటే నువ్వు దేవుని మందిరంలోకి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతకాలం ఉన్నా మెఫీబోషెత్ జీవితం మారలేదు. ఎంతకాలం ఉన్నా వాడు తిన్నాడో లేదో ఎవరి చోట్ల కాండం పెట్టి, ఆ ఊర్లో ఏమి లేదు, ఆహారం లేదు. ఆహారం లేని ఊర్లో ఎంతకాలం ఉన్నా, ఆహారం లేకుండా ఏకంగా జీవించినా నీ దరిద్రం నీ శాపము నీ విడిచిపెట్టి పోదు. నీ శాపమైన నీ దరిద్రమైన నేను విడిచిపెట్టి వెళ్ళాలంటే ఎక్కడికి రా తెలుసా? దేవుని మందిరంలోకి రావాలి. హల్లెలూయా. అందుకే మెఫీబోషెత్ ఎక్కడ ఉన్నాడు అంటే సిబా చెప్తున్నాడు, అతను లోదేబారులో ఉన్నాడయ్యా. ఆహారం లేని స్థలం, బలహీనమైన పరిస్థితి, క్షీణించిపోయిన పరిస్థితి, మురుగుతున్న పరిస్థితి, ఆకలయ్యే పరిస్థితి, దరిద్ర శాపాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఈ సీబా అనే వ్యక్తి ఎవరికి? రాజైన దావీదుకి. పరిశుద్ధాత్మతో ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. నీవు గనక ఆ లోదేబారిన ఆహారం స్థలం నుంచి నువ్వు దేవుని మందిరంలో కూర్చోగలిగితే, దేవుని సన్నిధికి రాగలిగితే, ఆయన వాక్యాన్ని నువ్వు తినగలిగితే, వినగలిగితే, వెళ్ళేటప్పుడు తింటావు, వచ్చేటప్పుడు తింటావు. సమృద్ధి అయిన ఆహారము, సమృద్ధి అయిన దీవెన, సమృద్ధి అయిన ఆశీర్వాదం దేవుణ్ణి కలిగి చేయబోతున్నది. గట్టిగా చప్పట్లు కొట్టిన అందరూ కూడా సమృద్ధి సమృద్ధి సమృద్ధి. నీ దరిద్రానికి ఈరోజు చెక్ పెడతాడు నా ప్రభు. నీ శాపానికి చెక్కి పెట్టాలి, నీ దరిద్రానికి చెక్కు పెట్టాలన్నా, ప్రతి బలహీనత నుంచి విడిపించబడాలన్నా నువ్వు లోదేబారు ప్రాంతం నుంచి లేచి రావాలి. వస్తేనే నీ ఎక్కువ ఆశీర్వాదం, రాకపోతే ఉండవు. కనుక ఈరోజు నాకు తీర్మానం కలిగి, ప్రభువా ఈరోజు లోదేబారిన ఆహారం స్థలంలో ఉన్నాను కనుక ప్రభువా ఈరోజు లేచి నీ మందిరానికి వస్తాను. హల్లెలూయా. నీ వాక్యాన్ని వింటాను. హల్లెలూయా. నీ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటాను ప్రభువా మనకు తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకోగలిగితే ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు. వాక్యాన్ని బట్టి జీవితాల్లో మరి బలహీనతను చేపట్టుకున్నట్టుగా ఇప్పుడు ఇలాంటి బలహీనత రోగమని ప్రేక్షిస్తున్నాము. ప్రతి మైగ్రేన్, ప్రతి స్పాండైటిస్ ప్రభా, ప్రతి అపెటైటిస్ ఇప్పుడు
ప్రతి క్యాన్సర్ గడ్ లైన్ అయిపోయాడు కాక, ప్రతి HIV హీల్ చేయమని మాకు చేసే, ప్రతి అల్సర్, ప్రతి BP, ప్రతి షుగర్ నార్మల్ రిపోర్ట్లు వచ్చును గాక. రాత్రి బిరి బాక్షాలప ప్రతి థైరాయిడ్ సమస్య విడిపించి, ప్రతి గుడ్డు సమస్య నుంచి విడిపించండి. గర్భిణీ లేని బిడ్డకి గర్భఫలం కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వివాహం గారి బిడ్డకి వివాహం దాయిచ్చేయండి, ఉద్యోగాల బిడ్డలకు ఉద్యోగం దాయిచ్చేయండి ప్రభా. చదువుతున్న బిడ్డ చదువులో తమ స్థితిని కలుగు చేయండి. ఏశ్వర ప్రతి మోకాలు నడువునప్పుడు ఇప్పుడే శక్తి పీడించబడితే ప్రతి కుటుంబం ఇప్పుడే ఇంట్లోంచి ఒంట్లోంచి ప్రతి సమస్య, ప్రతి రోగం, ప్రతి శాపం ఇప్పుడు ఆ కుటుంబం నుంచి విడిచిపెట్టి పోవడం ఏ బలహీన చేపట్టుకున్నాడు ఇప్పుడే, బలహీన ఇప్పుడే అద్భుతం విడుదల కలుగు చేసి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోండి. నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవధరి సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి, ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందన. కార్యక్రమము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి లేదా ఫోన్ చేయండి. మా చిరునామా జీవం గల దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నెంబరు 8008886257. మీ అందరికీ నా వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ N. జాన్సన్, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001011.